రైతుల పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. సకాలానికి వర్షాలు పడడం లేదు, ప్రాజెక్టులోకి నీళ్లు రావడం లేదు, కొన్ని ప్రాజెక్టులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. అలా ఎందుకు జరుగుతుందో ఏలిన వారు కూడా చెప్పడం లేదు. వర్షాలతో ప్రాజెక్టులోకి నీళ్లు చేరుతుంటే రైతన్నల్లో సంతోషం వెలువరిస్తుంది. అయితే ఆ ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే భయం వెంటాడుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరంభీం ప్రాజెక్టు దుస్థితి ఇది. ఆనకట్ట కుంగిపోయి 4 ఏళ్లు గడిచినా మరమ్మతులు చేయక టార్ప్లిన్ కవర్లతో కాలం వెల్లదీస్తున్నారు. వరద పోటెత్తితే జరిగే నష్టంపై ఎవరూ దృష్టి పెట్టకపోవడం విస్మయపరుస్తోంది. కొమరంభీం ప్రాజెక్టు వద్ద ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి. ఆనకట్ట దెబ్బతిని ఏ క్షణమైనా తెగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏకదాటిగా వర్షాలు కురిస్తే ఖచ్చితంగా కూడా ఆనకట్ట తెగిపోయి పదుల సంఖ్యలో గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆనకట్ట కోతకు గురై ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక విమర్శలు తావిస్తోంది. కొమరంభీం ప్రాజెక్టు దుస్థితిపై ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధిలోని 69 గ్రామాల్లో 45,500 ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో కొమరంభీం ప్రాజెక్టును నిర్మించారు. సుమారు 10.393 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 9 గేట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 750 కోట్లు వెచ్చించారు. ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాజెక్టు 2011లో నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టు నిర్మించి 15 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆశించిన స్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూరటం లేదు. అస్తవ్యస్త నిర్వహణతో కొమరంభీం ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2022 జూలైలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ఆనకట్ట కుంగిపోయింది. ఈ ఘటన జరిగి 4 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆనకట్ట పటిష్టతపై దృష్టి పెట్టడం లేదు. వర్షాలతో కట్ట చివరి భాగం కూలుతూ ఉండగా పెద్ద టార్పాలిన్ కప్పి మమ అనిపించారు. ప్రతి ఏటా చిరిగిన కవర్లను మారుస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొన్నాళ్లు హడావిడి చేసిన అధికారులు తర్వాత పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారానికి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పరిస్థితి మెరుగుపడకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఆయకట్టు ఇక్కడి ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు మరమ్మతులు చేయకపోగా ఆయకట్టుకు ఖాళీగా ప్లాస్టిక్ కవర్లు కప్పి నేటికి కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. గత సంవత్సరం సిపిఎం పార్టీగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి కొమరంభీం జిల్లా ప్రాజెక్టులపైన ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ సమావేశాన్ని ఊసులేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ప్రాజెక్టులో మరమ్మతులు నిధులు కేటాయిస్తే ఆ సంఖ్యలో నిధులు కేటాయిస్తున్నదో తప్ప ఇప్పటివరకు అంకెల్లో ఖర్చు పెట్టనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇది జిల్లాలోనే పెద్ద ప్రాజెక్ట్. అయితే కాల్వల నిర్మాణం పూర్తి కాకపోవడంతో సాగునీరు అందటం లేదు. ఆనకట్ట బీటలు వారుతూ ఉండటంతో ప్రాజెక్టు బలహీనపడుతోంది. ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న కొండలపై నుంచి వాగుల్లోని పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు వస్తే కట్ట మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధికారులు కేవలం 4 నుంచి 5 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూస్తున్నారు. అంతకు మించిన వరద వస్తే గేట్లు ఓపెన్ చేసి దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం వరకు నీటిని నిల్వ చేస్తే ఆనకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే మరమ్మతుల కోసం గతంలో 18 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ప్రకటించినా పనులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. ఏదైతే ఆడ ప్రాజెక్ట్ ఉందో ఆడ ప్రాజెక్ట్ గత 4 సంవత్సరాల కిందట స్లైడ్ కావడం జరిగింది. ఆ స్లైడ్ తోటి ఇప్పటి వరకు కవర్లు కప్పి దాన్ని కవర్ చేస్తున్నారే తప్ప దాన్ని పూర్తిగా నిర్మించడానికి అధికారులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు ముందుకు రావడం లేదు. కొమరంభీం జిల్లాలో ముఖ్యమంత్రి పారటన ఉన్నప్పుడు కనీసము ఆ ప్రాజెక్టు సందర్శిస్తారని అనుకుంటే ఆయన సందర్శించలేదు. జిల్లా అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారు దీనిపై స్పందించి నిధులు మంజూరు చేసి ఈ యొక్క ఆయకట్టను నిర్మించాలని మేము కోరుతా ఉన్నాము.
ప్రాజెక్టు నుంచి ఆయకట్టు గ్రామాలకు నీరు చేరాల్సిన కాలువల్లో పూడిక పేరుకుపోవటం, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో సాగునీటి సరఫరా సక్రమంగా జరగటం లేదు. ఆనకట్టలో ఏర్పడిన పగుళ్లపై గతంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు పలుమార్లు పరిశీలించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేశాయి. అయినా ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొమరంభీం ప్రాజెక్టు ఏర్పడి సుమారుగా 20 సంవత్సరాలు గడుస్తుంది. ఆ ప్రాజెక్టు 45,500 ఎకరాలకి సాగునీరు అందించాల్సింది. కానీ ఇప్పటివరకు రైతులకి ఆ సాగునీరు అందించిన పరిస్థితి కనబడట్లేదు. 4 సంవత్సరాల క్రితము అధిక వర్షాలతోటి మొత్తం కూడా కట్ట కుంగిపోయే పరిస్థితి కనబడ్డది. అధికారులు దాన్ని పాలిథిన్ కవర్ తోటి కప్పి కవర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ ఆ ఆయకట్ట కూలిపోతే ఈ కింద ఉన్నటువంటి గ్రామాలు కిరిడి, నవేగూడ, గుండి, ఇతర గ్రామాలు మొత్తం కూడా ప్రమాదంలో పడే అవకాశాలు కనబడతాయి. మరోవైపు ప్రాజెక్టు ముంపు భూములు, శిఖం భూములు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. ముంపు భూములకు ఇప్పటికే పరిహారం పొందిన కొందరు వ్యక్తులు తిరిగి ఆ భూముల్లో సాగు చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కొమరంభీం ప్రాజెక్టు లక్ష్యాలను నెరవేర్చాలంటే ఆనకట్టకు శాశ్వత మరమ్మతులు చేపట్టడంతో పాటు కాలువల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యానికి కొమరంభీం ప్రాజెక్టు నిలువుటద్దంలా నిలుస్తోంది. ఆనకట్ట కోతగుర ఏళ్లు కడుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం అనేక విమర్శలు తావిస్తోంది. పదుల సంఖ్యలో గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నా కూడా పాలకుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం విస్మయపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్టను పటిష్టపరచాలని ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. రాబోయే రోజులన్న ప్రభుత్వం ఎలా స్పందిస్తూ చూడాలి. వీడియోలో శ్రీనివాస్తో మహంతయ్య, ఏబిన్ ఆంధ్రవతి, కొమరంభీం ప్రాజెక్టు నుంచి.